ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, మొత్తం కూడా తిరుపతి వ్యాప్తంగా అందరూ కూడా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో జగన్ ఎట్టి పరిస్థితుల్లో తిరుపతికి రాకూడదు అని చెప్పేసి, ఒకవేళ వస్తే గనక డిక్లరేషన్ కంపల్సరీగా రాసి వెళ్ళాలి తిరుమలలోకి అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ. మొత్తం మీద జగన్ పర్యటన నేపథ్యంలో హిందూ సంఘాలంతా కూడా నిన్న అలిపిరి దగ్గర గోబ్యాక్ జగన్ అని ఒక కార్యక్రమం చేయడంతో పాటు బీజేపీ నేతలందరూ కూడా ఈవోని కలిసి బహిరంగంగా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 5 గంటలకు జగన్ వస్తున్నారు. ఆయన 5 గంటలకు వచ్చిన తర్వాత 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఆ తర్వాత నైట్ స్టే అక్కడే ఉంటారు. రేపు ఉదయం 10:30కు దర్శనానికి వెళ్తారు. 11:30కు ఆయన ఆలయం నుంచి బయటకు వచ్చి 1:30కు ఇక్కడ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరిగి బెంగళూరుకి 2:30కు చేరుకుంటారు. ఇది ఆయన షెడ్యూల్. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్తున్న నేపథ్యంలో ఎలా కార్యాచరణ ఉండాలి, అడ్డుకోవాలన్నా లేదా అనే అంశాలని చర్చించడానికి ఇక్కడ తిరుపతిలో అయితే సమావేశం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఏమంటే ఇప్పుడు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? ఏ పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుమలకు జరిగినటువంటి అన్యాయం పైన, లడ్డు ప్రసాదాలు చేసినటువంటి కల్తీల పైన ఈరోజు డిస్కషన్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించే విధంగా, ఏ విధంగా ప్రజల్ని వాళ్ళు మభ్యపెట్టారు, అవన్నీ కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ఎదుటే కనిపించే విధంగా చేసేదానికి ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా వీళ్ళు ప్రజల్ని కల్తీ చేయలేదు అని చెప్పి కొండకి ఈరోజు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడగాలి, కల్తీ చేయనప్పుడు మీ కుటుంబ సమేతంగా వచ్చి మీరు అలిపిరి దగ్గర ప్రమాణం చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఒక హిందువుగా ఓం నమో వెంకటేశయ్య, మనం హిందువులుగా హిందూ దేశంలో ఉన్నటువంటి మనమంతా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆయన నిజమైన క్రిస్టియానిటీ తీసుకున్న వ్యక్తి అయితే హిందువులకు మనోభావాలను కూడా గౌరవించాలి. మన భారతదేశం సెక్యులర్ దేశం కాబట్టి హిందూ మనోభావాలు కూడా గౌరవించి ఆయన డిక్లరేషన్లో సంతకం పెట్టి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలని, ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ఆంధ్రప్రదేశ్నే కాదు, తిరుమల పవిత్రతని, ఆగమ శాస్త్రాలను కూడా భ్రష్టుపట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వస్తూ ఉన్నాడు. ఒక నాస్తికుడు వచ్చి దర్శనం చేసుకుంటాడంటే మేమందరం కూడా స్థానికులను ఒప్పుకునేది లేదు. అందుకోసమే ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురం కలిపి ఎన్డీఏ కూటమి వాళ్ళందరం కూడా సమావేశమై ఇతన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా చేయాలి, తీసుకోలేదు కదా ఇంకా కార్యాచరణ మా నాయకులందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత డిస్కషన్ చేసి దాన్ని బట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు నెయ్యి కల్తీలో ఘోరాతి తప్పిదం జరిగింది. వాళ్ళు ఉన్న సమయంలో ఇది హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విషయం. ఈరోజు ఆయన తిరుమలకి ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ఒకవేళ వచ్చినా కూడా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకోవాలనేది మా డిమాండ్. ఇక్కడ మహిళా నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, మీరేం చెప్తున్నారు? ఒక మహిళగా సనాతన సాంప్రదాయాలను గౌరవించే పద్ధతిలో ఉండాల్సినటువంటి ఒక మాజీ సీఎం, ఒక ఎమ్మెల్యే కనీసం వాటి మీద అవగాహన లేకుండా ఇన్ని రోజులు ఎవరికి పడితే వాళ్ళకి, ఏ బాప్తిజం తీసుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ బోర్డు చైర్మన్లను ఇచ్చినారు, మెంబర్లను ఇచ్చినారు. వాటినంతా ఖండిస్తూ మొట్టమొదటిగా నిలబడిందే జనసేన పార్టీ. అటువంటి మేము వ్యతిరేకించినా కూడా దాన్ని వాళ్ళు అసలు దులిపేసుకున్నట్టు, నిమ్మకు నీరెత్తినట్టే ప్రవర్తించారే తప్ప ఏ రోజు వాటికి సమాధానాలు కూడా చెప్పకపోగా ఆయన ఈరోజు మా అధ్యక్షుల వారు, డిప్యూటీ సీఎం వర్యులు ఈరోజు ఆయన ఒక దీక్ష తీసుకుంటే దాన్ని అవహేళన చేస్తూ ఎన్నో విధాలుగా ఆయన మాటలు మాట్లాడున్నారు. వాటికి కూడా ఒకటే సమాధానం, ఏదైనా ఒక రాజ్యంలో తప్పు జరిగితే ఆ రాజ్య బాధ్యత తీసుకొని దానికి కావలసినటువంటి యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దుశ్చర్యకు నిదర్శనంగా ఈరోజు అది ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకుంటే దాన్ని రోజా గారు కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఆవిడని కూడా ఖండిస్తున్నాం మేము ఈ విషయం. అసలు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సీఎం గారు ఇక్కడ మాజీ సీఎం వస్తాడు ఇక్కడికి? ఒక పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నాడు మా తిరుపతికి? ఆయనకి ఏం పని ఉంది? అసలు ఆయన నమ్మడు కదా దేవుడిని. దేవుడిని నమ్మడు, అసలు దేవుడికి పూజ చేయడు, దేవుడి ప్రసాదం తినడు, దేవుడి ప్రసాదాలు పక్కకు పాడేస్తారు. అటువంటి వ్యక్తులకి ఏం పని ఉంది తిరుపతిలో, తిరుమలలో? మేమైతే సస్యమీరా ఒప్పుకునే లేదు. మెట్ల మీద అడుగు పెడితే కూడా మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. దుష్ట పరిపాలన అంతమంది ఉంది అనుకున్నాం.
కానీ దుష్ట పరిపాలన అంతమొందినా కూడా ఆ దుష్టుల మనోభావం అలానే నిల్చుండది. ఈరోజు మేము చేయలేదు, కల్తీ చేయలేదు అని చెప్తున్నారు. కల్తీ చేయలేదని మాటల ద్వారా చెప్పడం మీకు అలవాటైపోయింది. ఈరోజు చేతల ద్వారా చేసి చూపియండి, మీ ప్రభుత్వం చేశారని మేము నిరూపిస్తాం. కానీ మీరు నిరూపించండి మేము చేయలేదనేసి. ఈరోజు అలాంటి వ్యక్తి ఇక్కడ రావడం చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమలకి ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, మరి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఇక్కడికి వచ్చేసి నేను సచ్చిలని చెప్తున్నావు. నువ్వు ముందుగా నేను క్రిస్టియన్ని అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చే స్వామివారిని కాడికి వెళ్ళాలి. అంతేగాని నువ్వు వచ్చేసి ఇక్కడ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదో ఒకటి అరాచకాలు సృష్టించాలని చెప్పి రాష్ట్రంలో ఎలాంటి ఉన్మాదాన్ని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. వాటన్నిటికీ ఎన్డీఏ కూటమి తరఫున మేమంతా దాన్ని కట్టడి చేస్తాము. నీ ఆటలు సాగనివ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము. ఓకే, ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా అది టీటీడీకి సంబంధించి చూసుకోవాలి, డిక్లరేషన్ అది పార్టీల పరంగా కాదని కూడా చెప్పిన నేపథ్యంలో జనసేన స్టాండ్ ఎలా ఉండబోతుంది? గత 5 ఏళ్లుగా పరిపాలించి రాష్ట్రాన్ని రావణ కష్టం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి పవిత్రను భంగం కలిగించిన ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు అడుగు పెట్టే అర్హత లేదు. ఖచ్చితంగా 5 ఏళ్ళు డిక్లరేషన్ అనే మాట కూడా లేకుండా 1938 నుంచి ఈ డిక్లరేషన్ అనేది అమల్లోకి వస్తే ఈ గత 5 ఏళ్లుగా ఖచ్చితంగా డిక్లరేషన్ దాన్నే మర్చిపోయేసి ఈ సనాతన ధర్మాన్ని పాటించకుండా ఈ రోజు ఎట్టి అర్హత లేదు నీకు. గతంలో నువ్వు పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని యాక్టింగ్ పాలిటిక్స్ అన్న నువ్వు ఈ రోజు బెంగళూరు నుంచి వస్తున్నావు, మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోతానే తిరిగి బెంగళూరు అయిపోతావు. నువ్వేం పాలిటిక్స్ చేస్తున్నావు? విజయవాడలో వరదలు వచ్చినా కూడా నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను ఆదుకొని నువ్వు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం ల్యాబొరేటరీస్ కన్ఫర్మ్ చేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి రావడం, ఆల్రెడీ హిందూ సమాజం అంతా రెడీ అవుతోంది ఆయన్ని గట్టిగా అడ్డుకోవాలని. అదే కానీ జరిగితే తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కల్పించొద్దని, ప్రశాంతంగా వెళ్ళాలని, ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఆయన ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓకే, అది మొత్తంగా పోలీసులు కావచ్చు, ఇతర సమాచారం అయితే మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ తిరుపతికి రాబోతోంది. పెద్దిరెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికే మెసేజ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. 2 గంటలు అంటే ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకి ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అయితే 2 గంటల ప్రోగ్రాం 5 నుంచి 7 వరకు పెట్టుకున్న నేపథ్యంలో తిరుపతిలో ఆ సమయంలో ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ అయితే ఉంది. మరోవైపు మరి కాసేపట్లో కూటమి నేతల సమావేశం ఏర్పాటు కాబోతోంది. వాళ్ళు అడ్డుకోవాలన్నా వద్దా అనే దానిపైన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ముందుకెళ్లి పరిస్థితుంది. మరోవైపు హిందూ సంఘాలకు సంబంధించి పీఠాధిపతులు కూడా ఒక కార్యాచరణతో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారనేది కూడా ఒక టెన్షన్ పోలీసుల్లో ఉంది. ఓవర్ టు స్టూడియో.